Hi friends, welcome to our YouTube channel AK Cricket Predictions. So friends, 2025 June 22nd Sunday early morning 5:30 AM की MLC match number 11th Grand Prairie Stadium Dallas లో MI New York vs Washington Freedom match అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ అనాలిసిస్ అనేది ఈ వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో ప్రతి ఒక్క లీగ్ సంబంధించి మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ ఇస్తాం అండ్ దాంతో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. అండ్ మన వాళ్ళు కొందరు మంచి ట్రస్టెడ్ యాప్ అయితే అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే నా సైడ్ నుంచి మంచిగా కస్టమర్ కేర్ సపోర్ట్ అండ్ ఫాస్ట్ గా విత్డ్రాల్ చేసే ట్రస్టెడ్ యాప్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. సో దానికోసం అయితే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టడం అయితే జరిగింది. ఒకవేళ అది ఓపెన్ కాకపోతే నా వాట్సాప్ నంబర్ అనేది డిస్ప్లే చేస్తున్నా, వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీకు ఇది ఒక సైడ్ బిజినెస్ ఆర్ సైడ్ పాకెట్ మనీ ఇలా యూజ్ అవుతుంది. మన ఛానల్ ఫాలో అయినట్టయితే మీకు డైలీ నా సైడ్ నుంచి ప్రాఫిట్స్ అయితే ఇస్తాను. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక ఎంఐ న్యూ ఇయర్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 3 మ్యాచెస్ ప్లే చేశారు. అందులో 1 మ్యాచ్ విన్, 2 మ్యాచెస్ లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ 4th పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ సియాటిల్ ఓవర్కర్స్ తో గెలిచి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఈ ఎంఐ ఫస్ట్ బౌలింగ్ చేసి వీళ్ళ బౌలర్స్ అందరూ కూడా ఆ మ్యాచ్ లో మోర్ ఎకనామిక్ అయ్యారు. సో దాని వలన సియాటిల్ ఓవర్కర్స్ టీమ్ 201 టార్గెట్ ని అయితే సెట్ చేశారు. ఆ టార్గెట్ ని ఈ ఎంఐ న్యూ ఇయర్ బ్యాటర్స్ మోనాన్ పటేల్ నుంచి 50 బాల్స్ కి 93 రన్స్, బ్రేస్వెల్ నుంచి 35 బాల్స్ కి 50 రన్స్ అండ్ పోలార్డ్ నుంచి 10 బాల్స్ కి 26 రన్స్. ఇలా వీళ్ళ అద్భుతమైన బ్యాటింగ్ వలన 19 ఓవర్స్ కే ఈ స్కోర్ ని చేజ్ చేశారు. సో అలా సియాటిల్ ఓవర్కర్స్ మీదన ఈ ఎంఐ న్యూ ఇయర్ టీం గెలిచి ఈ రోజు ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. సో వీళ్ళ లాస్ట్ మ్యాచ్ ని బట్టి ఈ ఎంఐ న్యూ ఇయర్ కి ఈ రోజు మంచి కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది. ఈ ఎంఐ బ్యాటర్స్ మోనాన్ పటేల్ అండ్ కేరన్ పోలార్డ్ ఈ సీజన్ లో మంచి ఫామ్ లో అయితే ఉన్నారు. సో వీళ్ళ ఫామ్ ని వీళ్ళ టీం సక్సెస్ఫుల్ గా యూజ్ చేసుకోవడంలో కూడా వీళ్ళు లాస్ట్ మ్యాచ్ లో సక్సెస్ అయితే అయ్యారు. సో ఈసారి కూడా అదే బ్యాటింగ్ ఆర్డర్ తో ఈ మ్యాచ్ లోకి వస్తారు. కొద్దిగా వీళ్ళు బౌలింగ్ ని డెవలప్ చేసుకుని అయితే ఈ రోజు మ్యాచ్ లోకి రావాలి. సో ఎలాంటి చేంజెస్ తో ఈ రోజు వస్తారనేది చూద్దాం. ఇక ఈ ఎంఐ న్యూ ఇయర్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే మోనాన్ పటేల్, నికోలస్ పూరన్ అండ్ బ్రేస్వెల్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే ట్రెంట్ బోల్ట్ అండ్ ఈశాన్ అదిల్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ ఎంఐ న్యూ ఇయర్ కీ ప్లేయర్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే పర్ఫెక్ట్ గానే ఉంది. అండ్ వీళ్ళు బౌలింగ్ చూసుకుంటే వీళ్ళ స్పిన్నర్స్ అండ్ పేసర్స్ కూడా కొద్దిగా వీక్ అయితే కనిపిస్తున్నారు. సో దాన్ని ఈ రోజు మ్యాచ్ లో డెవలప్ చేసుకుని అయితే వస్తారు. సో ఎలాంటి డెవలప్మెంట్ తో వస్తారనేది చూద్దాం. ఇక వాషింగ్టన్ ఫ్రీడమ్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 3 మ్యాచెస్ ప్లే చేశారు. అందులో 2 మ్యాచెస్ విన్, 1 మ్యాచ్ లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ 3rd పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ లాస్ ఏంజల్స్ నైట్ రైడర్స్ మీద గెలిచి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఈ వాషింగ్టన్ ఫ్రీడమ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి మిచెల్ ఓవెన్ నుంచి 11 బాల్స్ కి 32 రన్స్ అండ్ మ్యాక్స్వెల్ నుంచి 49 బాల్స్ కి 106 రన్స్. ఇలా వీళ్ళ నుంచి ఈ స్కోర్స్ రావడం వలన 209 టార్గెట్ ని అయితే సెట్ చేశారు. ఆ టార్గెట్ ని ఈ వాషింగ్టన్ ఫ్రీడమ్ బౌలర్స్ మిచెల్ ఓవెన్ నుంచి 3 వికెట్స్, జాక్ ఎడ్వర్డ్స్ నుంచి 3 వికెట్స్, నెట్రా వాల్కర్ నుంచి 2 వికెట్స్, ఇలా వీళ్ళందరు బౌలర్స్ నుంచి ఈ వికెట్స్ రావడం వలన నైట్ రైడర్స్ ని 95 రన్స్ కే ఆల్అౌట్ చేసి 113 రన్స్ తేడాతో ఈ వాషింగ్టన్ ఫ్రీడమ్ గెలిచారు. సో వీళ్ళ లాస్ట్ మ్యాచ్ ని బట్టి వీళ్ళ బౌలింగ్ అండ్ బ్యాటింగ్ లో కూడా ఈ రోజు మ్యాచ్ లో మంచి కాన్ఫిడెన్స్ అయితే ఈ వాషింగ్టన్ ఫ్రీడమ్ కు ఉంటుంది. అండ్ ఈ వాషింగ్టన్ ఫ్రీడమ్ టీమ్ కి మంచి డెప్త్ బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. అండ్ వీళ్ళ బౌలర్స్ కూడా మంచి పెర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నారు. సో అదే ఎఫర్ట్స్ తో ఈ రోజు మ్యాచ్ లో కూడా వస్తారు. సో ఎలాంటి ప్లాన్స్ తో వస్తారనేది చూద్దాం. ఇక ఈ వాషింగ్టన్ ఫ్రీడమ్ బ్యాటింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే మిచెల్ ఓవెన్, ఆండ్రీ గౌస్ అండ్ మ్యాక్స్వెల్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే మార్క్ ఎడేర్ అండ్ నెట్రా వాకర్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ వాషింగ్టన్ ఫ్రీడమ్ కీ ప్లేయర్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే పర్ఫెక్ట్ గానే ఉంది. అండ్ వీళ్ళ బౌలింగ్ చూసుకుంటే వీళ్ళ పేసర్స్ అండ్ స్పిన్నర్స్ కూడా పర్వాలేదు, రీసెంట్ మ్యాచెస్ లో బాగానే రాణించారు. సో ఈ రోజు వీళ్ళ స్క్వాడ్ లో ఎటువంటి చేంజెస్ అయితే ఉండవు. వీళ్ళ స్క్వాడ్ అంతా కూడా పర్ఫెక్ట్ గానే ఉంది. బట్ ఎలాంటి పెర్ఫార్మెన్స్ తో వస్తారనేది చూద్దాం. ఇక పిచ్ రిపోర్ట్ వస్తే గ్రాండ్ ప్రైడ్ స్టేడియం డల్లాస్ లో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ రీసెంట్ గా చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ టీమ్స్ ఎక్కువ గెలుచున్నాయి. అండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 167 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 145 ఉంది. అండ్ ఈ పిచ్ యొక్క కండిషన్ చూసుకుంటే బ్యాటర్స్ అండ్ బౌలర్స్ కి కూడా ఈ పిచ్ యొక్క అడ్వాంటేజ్ ఒకేలా ఉంటుంది. అండ్ స్పిన్ బౌలర్స్ కి యావరేజ్ టర్న్ ఉంటుంది. అండ్ ఈ వెన్యూలో 180 to 185 టార్గెట్ ని సెట్ చేసుకుంటే ఒక కాంపిటేటివ్ స్కోర్ అయితే అవుతుంది. అండ్ ఇదే వెన్యూలో రీసెంట్ గా జరిగిన మ్యాచెస్
చూసుకుంటే టెక్సాస్ మీదన యూనికార్న్స్ టీమ్ 199 టార్గెట్ ని చాలా ఈజీగా చేసి గెలిచారు. సో దీన్ని బట్టి బోత్ టీమ్ కెప్టెన్స్ ఎవర్ టాస్ విన్ అయినా ఫస్ట్ బౌలింగ్ కి వెళ్ళడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. అండ్ ఈ రోజు అనలిస్ట్ ప్రకారం ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 190 to 200 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు టాస్ విన్నర్ చూసుకుంటే వాషింగ్టన్ ఫ్రీడమ్ టాస్ గెలిచి బౌలింగ్ కి వెళ్తారు. సో ఫైనలీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనలిస్ట్ ప్రకారం ఈ రోజు వాషింగ్టన్ ఫ్రీడమ్ కి గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడిక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.